హాయ్ అందరికి. నాకు ఒక పెద్ద డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం అందరం గల్ఫ్ దేశాలలో ఉన్నాం కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంలో ఉంటారు. ఎగ్జాంపుల్ నేను బైరన్ అనుకో, ఇంకా కొంతమంది దుబాయ్, సౌదీ సంథింగ్ ఇక్కడ ఉంటారు కదా. అయితే ఏమవుతుందంటే మనం ఏదో ఒక వర్క్ చేసి, ఏదో ఒక పని చేసి మనం 50-60 వేలు ఇంటికి పంపిస్తాం కదా. కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే, మనం ఇన్ని పైసలు పంపినా కూడా ఇంటికాడ వాళ్ళు ఏమంటారంటే ఇంకా సరిపోతలేవు, మొత్తం ఖర్చులు వెళ్తలేవు అనుకుంటా మనతో మాట్లాడతారు కదా. అదే కొంతమంది ఇంటి దగ్గర ఉంటారు కదా, ఏ పని పాట లేక వాళ్ళ ఫ్యామిలీని భలే పోషిస్తారు. అర్థమే కాదు అసలు. వాళ్ళు ఏం పని చెయ్యరు, కానీ వాళ్ళు మాత్రం అన్ని చిట్టీలు కడతారు, వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు కడతారు, అన్నీ కడతారు, అన్నీ చేస్తారు. అసలు వాళ్ళకి పైసలు ఎట్లయితే అర్థం కాదు. మనం ఇంత కష్టపడి చేసి ఏదో ఇప్పుడు 2 సంవత్సరాల కోసం ఇంటికి వెళ్ళామనుకో, అప్పుడు ఎవరికి ఏమవుతుందంటే మనం అప్పు చేసుడా లేకుంటే ఇట్లాంటి సంఘటనలు కొన్ని ఉంటాయి కదా. కానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు భలే మెయింటైన్ చేస్తారు. నాకు అర్థమే కాదు అసలు అది. ఎవరికైనా ఎప్పుడైనా డౌట్ వచ్చింది ఇట్లాంటిది ఎప్పుడైనా? అంటే ఇది అందరు కాదు, కొందరు ఇంటి దగ్గర ఏం పని చేయలేకుంటారో చూసినావా వాళ్ళు. ఇంకా కొందరు కూడా చాలా మంది చిన్న చిన్న పనులు చేస్తారు. నెలకు 10,000 15,000 పని చేసేటోళ్ళు కూడా వాళ్ళు భలే మెయింటైన్ చేస్తారు. మనం ఇక్కడ నెలకు 50-60 వేలు పంపుతాం చూసినావా, మనం కూడా మెయింటైన్ చేయలేము అట్లా కదా. ఇప్పుడు ఎవరికైనా నచ్చిన డౌట్ ఎట్లా?